ఈ దేశంలో బ్రతుకుతూ ఈ దేశపు అన్నం తింటూ ఈ దేశపు స్వేచ్ఛను అనుభవిస్తూ ప్రపంచంలో ఏ ముస్లింకి లభించినంతటి అద్భుతమైనటువంటి స్వేచ్ఛ భారతీయుడు అనుభవిస్తున్నాడు. అక్కడ అహ్మదీలని లేకపోతే ఏది షియాలని సున్నీలని ఇట్లాగా ఒకళ్ళకొకళ్ళు వివక్షలతో తన్నుకు సస్తూ ఉంటారు ప్రపంచమంతా కూడా ముస్లిం దేశాల్లో. కానీ ఒక్క భారతదేశంలో ఏ జాతికి సంబంధించిన అంటే ముస్లింల్లో ఉన్నటువంటి ఏ జాతికి సంబంధించిన వాళ్ళే దర్జాగా బ్రతకగలరు. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు బ్రతికేటువంటి స్వేచ్ఛ ఉన్న ఏకైక దేశం భారతదేశం. బట్ ఇక్కడ నెగిటివిటీ ప్రచారం చేసుకునేటువంటి వాళ్ళు ఏది జైషే మహమ్మదు, లష్కరే తోయిబాలు, లేకపోతే కనుక హమాస్ని, లేదంటే కనుక ఒక హెజ్బుల్లాని, హౌతీని, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ని అట్లాంటి వాటిని సమర్థించుకుంటూ అట్లుంటే కానీ మన మాట వినరు అనుకునేటువంటి ముస్లింలు తెలుసుకోవాల్సినటువంటి వార్త. తాజాగా ఆఫ్ఘనిస్తాన్లో చిన్నపిల్లలకి చదువులు మానిపించేశారు. ఆడపిల్లలు నాలుగో తరగతి మించి చదవడానికి వెళ్ళేది, అది కూడా ఆడ టీచర్లు మాత్రమే చేయాలి. అయితే చదవాలన్నటువంటి కోరిక అక్కడ ఇంతకుముందు డాక్టర్లు, టీచర్లు, లాయర్లు, అట్లాగే బ్యాంక్ అధికారులు, ఎయిర్ ఫోర్స్ అధికారులు ఇట్లా అయ్యారు. వాళ్ళందరినీ పీకిచ్చేసారు, అందరినీ ఇళ్లలో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆ వ్యాపకం చంపుకోలేక ఆడపిల్లలకు పాఠాలు చెప్తున్నారని చెప్పేసి ఒక టీచర్ని 27 ఏళ్ల ఫరాకుండా ఆఫ్ఘనిస్తాన్ యువతని ఉపాధ్యాయురాలుని కొట్టి చంపారు, కర్రలతో కొట్టి చంపారు. తల మీదకి కారెక్కించి కిరోసిన్ పోసి సజీవ దహనం చేశారు. ఏంటి అంటే పాఠాలు చెప్పడం ఆవిడ చేసినటువంటి దైవద్రోహం అని.